టీవీ24 స్టూడియో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే ఆలయంలో ప్రతిష్టాపనకు సంబంధించిన వివరాలు కూడా ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తెలియపరచండి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత మరియు ఈ రోజు చేసిన కార్యక్రమాలు. ఈరోజు పిఠాపురం జిల్లా యొక్క భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ సందర్భంగా 40-50 సంవత్సరాల మా పూర్వీకులందరూ ఉమా సోమేశ్వర స్వామి గుడిది అగ్రహారం పిఠాపురం పట్టణంలో. ఈ గుడిలో కూడా ఎక్కడా లేనటువంటి సూర్యనారాయణ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సూర్యనారాయణ గుడి కట్టి ఒక సంవత్సరం అయింది. ఈ సంవత్సరం చేసిన సందర్భంగా కొంతమంది భక్తులు కూడా వచ్చి, ఒక రేపాక రమేష్ గారు ఆయన వచ్చి, ఏమంటే మీకు గజస్తంభం కూడా నేను స్థాపిస్తానని చెప్పారు. ఆయన ఈ రోజు గజస్తంభం స్థాపించడం జరిగింది. ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా ఆయన దగ్గర నుండి చూశారు. నిన్న అంతా పూజలు మొదలుపెట్టారు. ఇవాళ హోమంలో పూజలు, అలాగే ఈ రోజు అన్నదానం కూడా జరగడం జరుగుతుంది. అదే రేపు ఎల్లుండి కూడా మాకు ఈ సూర్యనారాయణ ఆలయం కట్టి కూడా 1 సంవత్సరం అవుతుంది. ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఒక 3-4 కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతుంది. అలాగే మా 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 కమ్యూనిటీ ఎవరైవ్వండి, మా భక్తులు ఎవరైవ్వండి, మా పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా సహకరించి ఈ యొక్క గుడిని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నారు. అలాగే ప్రతి భక్తు కూడా నా హృదయపూర్వక తెలియపరుచుకుంటున్నాను. సూర్యనారాయణమూర్తి ప్రముఖ దేవాలయం అరసవెల్లి క్షేత్రం తరహాలో పిఠాపురం సూర్యనారాయణమూర్తి స్వామిని దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అలాగే సూర్యనారాయణమూర్తి ప్రీతికరమైనటువంటి ఈ పండుగను పురస్కరించుకుని చేసిన ఈ ఏర్పాట్ల పట్ల హిందూ భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ24 స్టూడియో.